హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా వీటిని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీనికి కావాల్సినన్ని మీరు ఒక బౌల్ని తీసుకోండి. అందులో కావాల్సిన ఎగ్స్ కొట్టిపోయండి. కొట్టిపోసిన తర్వాత మీరు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో మిక్స్ చేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో కానీ మిక్సర్తో కానీ మంచిగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇవి చేసుకున్న తర్వాత కావలసినంత పసుపు, తగినంత కారం వేయండి. నేనైతే 8 ఎగ్స్ తీసుకున్నా కాబట్టి 2 స్పూన్స్ కారం వేసాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కారపొడి వేసుకోండి. తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు మొత్తం మిక్స్ చేయండి. కారపొడి ముద్దలు లేకుండా మొత్తం కలిసేటట్టుగా మొత్తం మిక్స్ చేయండి. ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సినన్ని బ్రెడ్ పీసెస్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పెనం తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సర్ మొత్తం పెనంలో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం బ్రెడ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆ పీసులన్నీ ఆ మిక్సర్ మీద ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. అవి వేడైనాక తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత రివర్స్ వేసిన పీసెస్ కూడా వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేయండి. ప్లేట్లో సర్వ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ టైం చేశాను ఈ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.